రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. యూట్యూబ్ పుణ్యం అంటూ అసలు సెన్సార్ గోల లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఏ బూతులైనా పెట్టేయచ్చు, ఎటువంటి చెత్త సీన్లైనా తీసేయచ్చు. ముందు ప్రొడక్ట్ బయటకొచ్చేస్తుంది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు సదరు వీడియోపై యంత్రాంగాలు రియాక్ట్ అవుతాయి. ఈ లాజిక్ ని ఇప్పుడు బాగా వాడేసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ మనోడు సంచలనాలకు కేంద్ర బిందువు కాబట్టి ఇప్పటి వరకు తాను వెండితెరపై తీయలేకపోతున్నాను అని చెబుతూ ఒరిజినల్ ముంబై మాఫియా కథ అంటూ గన్స్ అండ్ థైస్ అని ఒక వెబ్ సిరీస్ ను తీశాడు వర్మ. ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. జనాలను చంపడం, చిన్నపిల్లల ముఖాల మీద రక్తం చిమ్మేలా చేయడం వర్మకు కొత్త కాదులే. కాకపోతే ఈసారి తన ఫేవరెట్ గ్లామర్ విషయంలో శృతి మించేశాడు. ఒక గ్యాంగ్స్టర్ తో పడకలో ఉన్న ఒక అమ్మాయిని ఏకంగా పూర్తి నగ్నంగా ముందు నుండి చూపించేశాడు వర్మ. ఇక బూతుల విషయానికి వస్తే హిందీలో ఎన్ని చెత్త పదాలున్నాయో అన్ని వాడించేశాడు. మొత్తంగా బూతు పురాణం ప్లస్ బ్లూ ఫిల్మ్ కలిపి తీసినట్లుగా ఉన్నాడు వర్మ. ఇక కథ విషయానికి వస్తే మనోడు ఎప్పుడు తీసే ఆ సత్య సినిమానే అటుమార్చి ఇటుమార్చి మళ్లీ తీసేశాడు. ఈ విషయం సిరీస్ ట్రైలర్ మొదటి నిమిషంలోనే పసిగట్టేయచ్చు. ఇకపోతే పూర్తి స్థాయి న్యూడ్ ను యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. మరి ఈ ట్రైలర్ ఎన్ని రోజులు ఆన్లైన్ లో ఉంటుందో చూడాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.